హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనం ఈరోజు పల్లి కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా ఇడ్లీ దోశల్లోకైనా సరే ఒక దోశ వేసేసుకుని పొడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఆ దోశ తింటే చట్నీ కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్తీ కదా, మంచిది. పల్లీలు తినని పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టుకోవచ్చండి. చక్కగా ఒక కప్పు పల్లీలు అయితే ఇలా వేయించేసుకోండి. ఆయిల్ కానీ అలా ఏమీ వద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పొట్టు కూడా తీయొద్దండి. పల్లీలు మనకు ఆ పొట్టులోనే ఉంటాయి విటమిన్స్ అన్నీ కూడాను. చక్కగా పల్లీలు వేయించి తీసేసుకుని అలాగే 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసుకుని అలాగే దోరగా సిమ్లో పెట్టుకుని వేయించేసుకోండి. పక్కకు తీసేసుకోండి. చక్కగా అందులోనే కొద్దిగా ఒక స్పూను నెయ్యి వేసేసుకుని, టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి వేసుకుని కొన్ని ధనియాలు, అలాగే ఎండుమిర్చి, మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని చక్కగా వేపేసుకుందామండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకోండి, అందులో మర్చిపోవద్దు. ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకుని చక్కగా అన్నీ కూడా వేపేసుకుందాము. దూరగా వేపేసుకుని స్టవ్ బంద్ చేసేస్తే చక్కగా సరిపోద్ది అనమాట. వేడి అయ్యేసరికి ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసేసుకుందాం. వేగిపోయినాయి కదా, ఆ వేడికి మొత్తం అంతా కూడా వేగిపోద్ది. కొంచెం చింతపండు కూడా వేసుకుని అందులో ఒక్కసారి తిప్పేసుకున్నామంటే ఆ వేడికి సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఇవి ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. చక్కగా వేడి అన్నంలో సాయంత్రం 2 స్పూన్లు వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుందండి. ఎంత టేస్టీగా ఉంటుందండి చెప్పండి. కూర వండలేనప్పుడు ఇలాంటి కారపొడులు ఉంటే ఇంట్లో చాలా ఉపయోగపడతాయి. అది మెత్తగా పట్టేసుకున్న తర్వాత మనం వేపి పెట్టుకున్న పల్లీలు పొట్టుతో సహా ఇందులో వేసేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోండి. కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసానండి, నేను స్కిప్ అయింది అది. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని చేసుకోండి. మీకు వెల్లుల్లిపాయలు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి. కానీ వెల్లుల్లిపాయ తినాలండి, హెల్త్కి చాలా మంచిదట. హార్ట్కి తినమని చాలామంది చెప్తున్నారు. చూడండి, వేడి అన్నంలో ఇలా 1 స్పూన్ పొడి వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.